మళ్ళీ మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వర్కర్ల పైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎప్పుడు వేడుతుంది? ఎందుకంటే 26,000 మినిమం అంటే కనీస వేతనాలు చేస్తామని చెప్పి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ప్రకటించారు. ఇప్పటి వరకు కనీస వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచించడం లేదు. మోహన్ రెడ్డి గారు స్పందించండి. నాకు కొంచెం అవకాశం ఇవ్వండి సార్. వాళ్ళు ముగ్గురు మాట్లాడారు కాబట్టి మాట్లాడే తక్కన ముగిచ్చేస్తే ఆన్సర్ ఏది రాదు. అంగన్వాడీ వర్కర్లకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,000 ఇచ్చాడు, 11,500 ఇచ్చింది. మేమన్న విషయం శ్రీనివాస్ చౌదరి గారు మర్చిపోయి వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఇసుక సంబంధించి 7,950 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లించినాం. మద్యం సంబంధించి 15,000 కోట్ల రూపాయల మద్యం గవర్నమెంట్ కి వచ్చింది. వీళ్ళు 15,000 కోట్లు, ఆ 7,000 కోట్లు, ఇవన్నీ కోట్లు తినింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇల్లు చేస్తే 11 లక్షల అప్పు మేము వచ్చినాక అయింది. 8 లక్షల కోట్లప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఒక్క పైసా కూడా ప్రజలకు వెళ్ళిన సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత 4,59,000 కోట్ల రూపాయల జనాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్ అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. 31 లక్షలు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. 5 లక్షలు పూర్తి చేసి ఇంకా మళ్ళీ 5 లక్షలు రెడీగా ఉన్నాయి. అదే విధంగా ఇల్లు పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నప్పుడు కరోనా రావడం 2 సార్లు, తర్వాత తుఫాన్ వచ్చి ఒకసారి, తర్వాత కోర్టుకు పోయి 1 సంవత్సరం. వీళ్ళ వల్ల అభ్యంతరాలు జరిగి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగలే. అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లకు కానీ, హోంగార్డులకు కానీ, పోలీసులకు కానీ వీకెండ్ పెట్టింది కానీ అన్ని రకాలుగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని కోరుకోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీని, మన బీజేపీ పార్టీని, జనసేన పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీని, కేఏపాల్ పార్టీని, రకరకాల పార్టీలన్నీ కలుపుకొని ముందుకు పోవాలని వాళ్ళు వస్తుంటే సింగిల్ పార్టీ మాకు ఎవరు అవసరం లేదు, మేము మాత్రమే మా కాళ్ళ మీద నిలబడుకొని ముందుకు వస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతుంది. కాబట్టి దాన్ని ఎవరు వీళ్ళు అడ్డుకోవడానికి చేతగాక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే ఆంజనేయ రెడ్డి గారు అంటున్నారు, మేమేదో కన్స్ట్రక్షన్ గా పోతున్నాము, మేము బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొస్తాము, మాకు తెలంగాణలో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది, మాతో పొత్తు పెట్టి జనసేన పోటీ చేస్తే డిపాజిట్లు రాకుండా పోయినాయి జనసేనకు, మళ్ళా ఏడొచ్చి మేమంతా పొత్తు పెట్టుకుంటామంటే వీళ్ళు పిలిచలే, పొత్తుకు వాళ్ళు పిలిచలే, తెలుగుదేశం పార్టీ ఏమన్నా పిలిచారని తెలుగుదేశం కాసుకుంది. వాళ్ళకు పొంతం లేకుండా ఆ పొత్తుల కోసమే ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ వచ్చేసినప్పుడు వీళ్ళు క్యాండిడేట్ అనౌన్స్ చేసుకుంటే వీళ్ళ క్యాండిడేట్ ఇప్పుడే క్యాండిడేట్ అనౌన్స్ కాగలికి మేము పోటీ చేస్తామంటే తన్నుకుంటున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు, జనసేనలు ముగ్గురు కలిసి ఒకవేళ పోటీ చేస్తే వీళ్ళు తనుకునే కార్యక్రమం తప్ప వీళ్ళు పోటీ చేసి ఎలక్షన్ ప్రచారం పోయే పరిస్థితుల్లో లేరు. మాకు ఎక్కడ తనుకోవాల్సిన అవసరం లేదు. మా క్యాండిడేట్ సరిగ్గా లేరంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం నుండే చెప్పడం జరిగింది, మీరు పర్ఫార్మెన్స్ మార్చుకోకపోతే మిమ్మల్ని నేను మారుస్తాను అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు అక్కడక్కడ ఏదైనా తేడా ఉంటే ఎక్కడైనా వాళ్ళు ఒకవేళ పర్ఫార్మెన్స్ ముఖ్యమంత్రిని మారుస్తున్నారు జరిగింది. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఉద్దేశంతో మేము లేము. మేము మా మీదనే నిలబడుతున్నాం, మా కాళ్ళ మీదనే నిలబడుకున్నాం. మా పార్టీకి ఎలాంటి డోకా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగుబాటు చేసే అలవాటు ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఉంది కాబట్టి తిరుగుబాటు చేసి రామారావును నట్టేట ముంచి రామారావును చనిపోయేదానికి కారణమయ్యే తర్వాత రామారావు పార్టీని పెట్టుకొని వాళ్ళన్నీ చేసినారు కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి భయం ఉంది. మేము ఎవరిని ముంచలే, ఎవరిని నీళ్ళలో నట్టేట ముంచలే, మేము స్వయంగా బయటకు వచ్చిన పార్టీ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు, టిడ్కో ఇండ్ల వ్యవహారం పైన భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమంగా ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఐ విల్ కమ్ టు యు అగైన్. ఆంజనేయ రెడ్డి గారు, పురంధరేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్నటువంటి టిడ్కో ఇండ్ల పైన ఒక ఉద్యమం లాగా చేపడుతుంది. అసలు ఏంటి మీ ప్రణాళిక ఏంటి? శ్రీశైలం గారు, టిడ్కో ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది, ఉత్తరాలు రాసింది. టిడ్కో ఇళ్లు ఈ రోజు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే పూర్తి చేసిన ఇల్లు కూడా ఇవ్వలేదు కదా లబ్ధిదారులకి. పైపచ్చ నోటీసులు పంపిస్తున్నారు మీరు బాకీలు కట్టమని. లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు. నాకు ఒకటి గుర్తొస్తుందంటే, పాత రోజుల్లో ఈ పిఎస్సిఎస్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉండేది. ఆ సొసైటీస్ అధ్యక్షుడు ఏం చేశాడంటే ఆ సొసైటీలో ఉండే సభ్యుల పేర్లతోటి లోన్లు తీసుకొని దిగమింగేసేది. ఆ సొసైటీ సభ్యులకి తాకీదులు వచ్చేది కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి, మీరు ఇంత లోన్ తీసుకున్నారు, సారీ మీరు కడతారో లేదని. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు మేము లోన్ తీసుకున్న విషయం, ఇంత తీసుకున్నామని. వాళ్ళు లబ్బా దివ్వమంటూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేది.
ఈ రోజు అదే పరిస్థితి కనిపిస్తుంది. టిట్కో ఇళ్ళకి నోటీసులు జారీ చేశారు, మీరు అప్పులు తీసుకున్నారు కట్టండి అంటున్నారు, వాళ్ళకి ఇళ్ళు మేము ఒక్క రూపాయితోనే కొన్ని ఇస్తామని ఇళ్ళు చెప్పినాం. మీరు అసలు మీద పాడుపడిపోతున్నాయి. మీకు చేత కాకపోతే మనం ఒక్క వాళ్ళని నెల చెప్పండి. రోజులే మన ఇంట్లో వాళ్ళని ఉండకుండా ఉంటే మీరు అరే, అదిసి పెట్టి మా మీద ఆగు అయ్యా, పడుతున్నారంటే ఆగు నువ్వు. నేను ఇందాకనే మీరు మోహన్ రెడ్డి గారు మీరు చాలా టిట్కో ఆందోళన ఇళ్ళు ఒక్క ఉన్నారు. రూపాయితోనే అంత ఇస్తాం. Please, ఆందోళన please, చెందొద్దు. please, మీరు మోహన్ రెడ్డి ప్రశాంతంగా గారు. ప్రశాంతంగా వినండి. నేను చెప్పాయని నేను వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల నేను ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాను. Please, మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం. కాబట్టి డబ్బులు నేనేమంటున్నానంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ జగనన్న స్టిక్కర్ వేసుకున్నారు కదా. No, మోహన్ రెడ్డి గారు, నాకు మోహన్ రెడ్డి గారు, గుర్తుందండి. please. రోజమ్మ గారు మంత్రి మోహన్ రెడ్డి గారు, గారు please. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాట్లాడిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. కావాలంటే వీడియోలు కూడా పంపిస్తాను. చంద్రబాబు నాయుడు గారి పేరుతో అనేక పథకాలు పెడుతుంటే ఆమె ఏమన్నదంటే, ఏమి ఖర్జూరం నాయుడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చిన ఖర్జూరం నాయుడు చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారు ఆయన ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చారు, ఆయన పేరు లెటర్ పెట్టుకుంటాడని. ఈ రోజు జగనన్న పేరుతోటి, రాజన్న పేరుతోటి, వైఎస్ఆర్ జగన్ పేరుతోటి ఎన్ని పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి తెచ్చారా, రోజమ్మ గారి ఇంట్లో నుంచి తెచ్చారా? వాటికి సమాధానం లేదు. ఇవన్నీ నేను ఏమంటున్నానంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మోహన్ రెడ్డి గారు, మీరు please, ఎన్నికల మోహన్ రెడ్డి గారు. సమయంలో 5 లక్షల నుంచి అవును 25 సార్. లక్షలు నా చేసిన రోడ్లు నా ఇల్లు ఇంకేదో చంద్రబాబు పెద్ద నాయుడు ఎత్తున కదా. ప్రయోజనాలు కలిగే విధంగా అంటే ప్రజలకు చేస్తామని నమ్మడానికి సిద్ధంగా లేరు. నేను ఈ సందర్భంగా 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. నాకు బాగా గుర్తుంది, ఎన్టీ రామారావు గారు మొదటిగా ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రకటించారు. 2 రూపాయలండి. ఇప్పుడు 1 రూపాయికే వస్తుంది, అది వేరే సంగతి. 2 రూపాయల కిలో బియ్యం ఇస్తాను, నేను వస్తానని ముఖ్యమంత్రి ఆనాటి ఎన్టీ రామారావు గారు ఎన్నికలకు వస్తున్న సందర్భంగా ప్రకటించారు. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన మంచి పెద్ద మనిషి, ఆయన నిజాయితీ పరుడైన నాయకుడు అని కూడా ఆయనకు పేరు ఉంది. ఆయన ఏం చేశారంటే, నేను ₹1.90కే బియ్యం ఇస్తాను, కిలో బియ్యం అన్నారు. కానీ ప్రజలు నమ్మలేదు. ఎన్టీ రామారావు గారు చెప్పిందే నమ్మారు. ఎన్టీ రామారావు గారు చిత్తశుద్ధినే నమ్మారు. ఇంకొక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు మొన్న 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2019 ఎన్నికలకు వస్తున్న సందర్భంగా ఆయన ఒకటి చెప్పాడు. అంతకుముందు 10,000 రూపాయలు పసుపు కుంకుమ పేరుతో అందరికీ పంచిపెట్టారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి పసుపు కుంకుమ నిలబడలేదు, పసుపు కుంకుమ కూడా మిగల. ఎందుకంటే ఎన్నికల సమయం ముందు చేసే ఈ ప్రకటనల పట్ల ప్రజలు నమ్మరు, విశ్వసించరు, చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. శాశ్వతమైన అభివృద్ధి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, వీటన్నిటికంటే మించి ఈ ప్రభుత్వం ఓడిపోవడం చెప్తున్నాను. శ్రీశైలం గారు, నేను మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు మోహన్ రెడ్డి గారు, మీరు సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా 2024 ఎన్నికలకు రావాలని చెప్పారు. మీరు దానికి కట్టుబడి ఉన్నారా? మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ముఖ్యమంత్రి గారు సంపూర్ణ మద్య నిషేధం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఇచ్చినారు. మీరేంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు? డాక్టర్ బాబు సింగరి గారు, శ్రీశైలం గారు చెప్పండి సార్. ఆరోగ్యశ్రీ అనేటటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసినటువంటి పథకం. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి దవాఖానలకు, హాస్పిటళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 4,500 కోట్లు డ్యూ ఉన్నాయి. మేము ఫర్దర్గా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఆరోగ్యశ్రీని నిర్వహించమంటని చెప్పి సస్యమీర రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. ఈ రోజు తాజాగా ఆరోగ్యశ్రీ ఆసరా కింద 1,130 కోట్లతో ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మరి ప్రైవేట్ హాస్పిటళ్లకు ఉన్నటువంటి పెండింగ్ బిల్ల పరిస్థితి ఏంటి? శ్రీశైలం గారు, మీకు గుర్తుంటే మీరు నేనే ఇంతకు ముందు ఆసరాకు సంబంధించి ఒక డిబేట్ చేసాం. అప్పుడు మన ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళే ఈ ఆసరాలో జరుగుతున్న చాలా పెద్ద స్కామ్ ని తీసుకొచ్చాం, ముఖ్యంగా తిరుపతిలోనే. ఆ రోజు నేను ఇక్కడ కూడా మాట్లాడాను, మళ్ళీ మీ డిబేట్ కూడా మాట్లాడాను. ఈ ఆసరా అనే నెల రోజులకి 5,000 రూపాయల వరకు, 4,500, 5,000 రూపాయల వరకు ఏదైతే పేషెంట్ డిశ్చార్జ్ అవుతారో వాళ్ళకి ఆసరాగా ఉంటది. వాళ్ళు నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు పని చేయకుండా ఉన్న టైంలో అనేది యాక్చువల్ గా స్కీమ్. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని క్రానిక్ డిసీజెస్ కి సంబంధించి 6 నెలల వరకు, అంటే న్యూరాలజీలో కొన్ని పెరాలసిస్ ఇలాంటివి ఉన్న వాటికి 6 నెలల వరకు
ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేజర్ గా జరిగింది బయటకంటే, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఆసరాలోనే ఎక్కువ డబ్బులు స్కామ్ జరగడం చూసాం శ్రీశైలం గారు. మళ్ళీ దాన్ని సరే ఏదో మూసేసి, నేనేం చెప్తానంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనే స్టార్ట్ చేశారు, ఆయన దీంట్లో వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అంటే తల్లిని వదిలేసిన తండ్రి నాన్న కనీసం ఆయన గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది ఒక పెద్ద ఇష్యూ అయితే శ్రీశైలం గారు. దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం రెంట్ కానీ ఇంకోటి కానీ అట్లీస్ట్ 5% ఇంక్రిమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ సంవత్సరం రెంట్ ఒక 10,000 అయితే దానికి ఒక 5% పెంచి నెక్స్ట్ ఇయర్ రెంట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏం జరుగుతుందంటే ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఒక లాంగ్ బోన్ ఇరిగితే దానికి 30,000 రూపాయలు ప్యాకేజ్ అమౌంట్ గా ఇస్తుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్. దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది శ్రీశైలం. ఇప్పుడు తిరిగి 5 సంవత్సరాల ముందున్న కాస్ట్ కే చేయండి అని హాస్పిటల్స్ మీద ప్రెషర్ చేయడం వల్ల ఆ అమౌంట్ సరిపోకంటే వర్కౌట్ కాక మీరు నమ్మరు శ్రీశైలం గారు, చాలా ఊర్లలో ఆరోగ్యశ్రీ తీసేశారు. చివరికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసుల నుంచి ఇంకొక ఆఫీసుల నుంచి మీరు హాస్పిటల్ మామూలుగా నడపాలన్నా కూడా మేము దాడులు చేస్తాం, మళ్ళీ తెలుస్తామని. నాకు తెలిసినంత వరకు నెల్లూరు టౌన్ లో అందరూ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వద్దు అని తీసేసిన తర్వాత వీళ్ళు రిక్వెస్ట్ చేసి ఇలా భయపెట్టి ఒక 2-3 హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. డబ్బులు ఈకపోవడం ఒకటి, డబ్బులు మళ్ళా 8 నెలలకో 9 నెలలకో ఇస్తే ఇప్పుడు ఆపరేషన్ చేసిన డాక్టర్కో లేదా పనిచేసిన నర్సుకో నెల జీతం ఇవ్వకుండా పంపించగలరా శ్రీశైలం గారు? ఇవన్నీ కూడా అంటే ఏ మంత్ కి ఆ మంత్ సెటిల్మెంట్ చేసినప్పుడు మాత్రమే. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేసేస్తాం, పేషెంట్ కి లోపల ఏదైనా ఫిక్స్ చేయాల్సిన రాడ్ ఫిక్స్ చేస్తాం, లేదంటే పేషెంట్ కి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ ఇస్తాం, ఇంజెక్షన్ ఇస్తాం, అన్ని చేసేస్తాం. రియంబర్స్మెంట్ అనేది మినిమం ఏదో ఒక 20 days 1 month టైం అయితే హాస్పిటల్ సస్టైన్ అవుతాయి శ్రీశైలం గారు. ప్యాకేజీలు తక్కువ ఉన్నాయి. ఆ ఇచ్చే ప్యాకేజీలు కూడా 8 నెలలకి 9 నెలలకి ఇస్తే ఖచ్చితంగా అంటే దానికంటే ఇంకా ఆరోగ్యశ్రీ తీసేయడం అనేది, తీసేసినా రెండు ఒకటే అవుతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వచ్చే గవర్నమెంట్లు ఇవన్నీ పే చేస్తాయిలే అనేది ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశంగా కనబడుతుంది. మీరు ఆసరా ఇస్తాము అనే దానికంటే కూడా ఇచ్చే ట్రీట్మెంట్ క్వాలిటీగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, అన్ని హాస్పిటల్స్ దానికి సంబంధించి కోఆపరేట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పేమెంట్స్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం శ్రీశైలం గారు. నేను ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో ప్రతి పేషెంట్ కి వాళ్ళకు ఒక ప్రియారిటీ ఉంటుంది, వాళ్ళు ఇంకొక హాస్పిటల్లో చేసుకునే అవకాశాలను కూడా ఎక్కువగా కల్పించే విధంగా ఉండాలంటే ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయో మీరు గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్లు పే చేయండి. ఎవరైతే పేషెంట్ వాళ్ళు ఇష్టం వచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఏదో మినిమల్ అమౌంట్ ఏదైతే పే చేస్తున్నారో ఆ హాస్పిటల్ కి వాళ్ళు పే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ అనేది కూడా పేషెంట్ చూసుకునే అవకాశం ఉంటుంది శ్రీశైలం. ఇది నా చిన్న ఒపీనియన్. యస్ డాక్టర్ బాబు